భారతదేశం నేడు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటుందని భారత రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర మండల కోఆర్డినేటర్ అనిమిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం రోజున మండలంలోని సూరారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిమిరెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత 10 ఏళ్లకు పైగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ అప్రజాస్వామ్య పాలన కొనసాగిస్తుందని తెలిపారు. రాజ్యాంగ ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుతూ గౌరవిస్తూ పాలన చేయాల్సిన పాలకులు నేడు వ్యవస్థలను నాశనం చేసి తమ ఆధీనంలోకి తీసుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, సూరారం గ్రామ శాఖ అధ్యక్షులు బచ్చు శ్రీధర్రావు, పొన్నం యువసేన వ్యవస్థాపకులు తంగళపల్లి రమేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అంబాల శ్రీకాంత్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు పెండ్యాల తిరుపతి, యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు అంబాల స్వామి తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం అనేది మార్చడం వల్ల మన హక్కులను కోల్పోవడం జరుగుతుంది. ఒక మతం అనేది తీసుకొచ్చి మన మీద రుద్దడం జరుగుతుంది. ఎక్కడ కానీ ఒక బైబిల్ లాంటిది మనకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మన మహేష్ కుమార్ అన్న ఆదేశాల మేరకు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం తీసుకొని గ్రామ అధ్యక్షులకు, మన మండలానికి ఇన్ఛార్జిగా వచ్చిన కృష్ణారెడ్డి అన్న గారికి, అలాగే పిసిసి సభ్యులు అశోక్ అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. భారత రాజ్యాంగం అనేది అనే ఏఐసిసి పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎలుకతుర్తి మండలంలోని సూరారం గ్రామంలోకి రాజ్యాంగ పరిరక్షణ యాత్ర పేరుతో మీ ముందుకు రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరి గాంధీని చంపిన గాడ్సేను పూజించమని చెప్పి బీజేపీ మతతత్వ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అలాగే రాజ్యాంగం రాసిన ఒక ప్రపంచ మేధావిని కించపరిచే విధంగా మరి పార్లమెంట్ సాక్షిగా మరి ఈరోజు కించపరిచిన మాటలు మనమందరం టీవీలలో మొదటి నుంచి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న ఇంద్రారెడ్డి గారు కూడా నా యొక్క ధన్యవాదాలు. అలాగే మండల నాయకులందరూ కూడా నా యొక్క పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇకపోతే ఈ జై భీమ్ జై బాపు ముఖ్య నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. ఒక కొండకు ఢీకొంటే పడవలో ఉన్న వాళ్ళు ఎవరు బతకని విధంగా ప్రమాదం ఎట్లా జరుగుతుందో